హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ రైతులకి శుభవార్త. పీఎం కిసాన్ స్కీమ్పై కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్, కీలక ప్రకటన. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతులకు తీపి కబురు తీసుకొచ్చింది. తాజాగా అదిరిపోయే ప్రకటన చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకానికి సంబంధించిన కీలక అప్డేటు చేసింది. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇంకా చేరువ కాని రైతులకి 6,000 వార్షిక నగదు ప్రయోజనాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభ తెలిపారు. ఎటువంటి రైతులకు గుర్తించి వారికి ఈ పథకం చేర్చడంలో కేంద్రం సహకరించిన ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కోరడం జరిగింది. ఎవరైనా వెనుకబడి ఉంటే దయచేసి వారు ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కేంద్రం చేర్చడంలో మాకు సహాయం చేయండి. అటువంటి రైతులకు గత వాయిదాలు కూడా అందేలా చేస్తామని చౌహాన్ ప్రశ్నోత్తరాలు సమయం చేయడం జరిగింది. ఆర్థిక కలిగిన లబ్ధిదారులందరికీ పీఎం కిసాన్ ఉండాలి. మొదటిగా ఈ కేవైసీ చేసుకొని వాళ్ళు పీఎం కిసాన్ పోస్టల్లో తమకు తాము నమోదు చేసుకొని మంత్రి అన్నారు. ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి ₹2,000 చొప్పున 3 నమూనా వాయిదాల్లో బదిలీ చేస్తామని ఆయన అనడం జరిగింది. ఒక్కో రోజు కూడా ఆలస్యం చేయకుండా వారి బకాయిలు లావాదేవీలను మేము చేస్తామని ఆయన అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు సంక్షేమానికి పెట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు. తమిళనాడు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో విపక్ష పదవి చూడదని అన్నారు. కేంద్ర మంత్రిగా నేను ఇప్పటి వరకు తమిళనాడు వెళ్ళాను. ఒకసారి వ్యవసాయ ప్రభుత్వం శాఖ మంత్రికి సంబంధించిన పనుల కోసం, మరొకటి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనుల కోసం. 2 సందర్భాల్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి లేదా గ్రామీణ అభివృద్ధి మంత్రి సమావేశానికి రాలేదు అని ఆయన అనడం జరిగింది. రైతు సమస్యలకు చర్చించడానికి, సందర్శించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చౌహాన్ అన్నారు. తమిళనాడు ప్రజలు సేవ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. తమిళనాడు ప్రజలు పట్ల మాకు లోతైన గౌరవం ఉంది అని ఆయన అన్నారు. పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి 100% నిధులు కూడిన కేంద్ర రంగం ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. డిసెంబర్ 1, 2018 అమలు చేయబడిన భూమి కలిగి ఉన్న అన్ని రైతులకు కుటుంబాలకు 3 నమూనా వాయిదాల్లో 6,000 వార్షిక ఆదాయం మద్దతు ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాల్లో మార్గదర్శకాల ప్రకారం మద్దతు అర్హులైన రైతు కుటుంబాలకు గుర్తిస్తాయి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి చివరి విడత ఫిబ్రవరి 24న పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులకి సహా 9.8 కోట్ల మంది రైతులకు బ్యాంక్ ఖాతాలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ వ్యవస్థ ద్వారా మొత్తం 22,000 కోట్లు జమ అయ్యాయని తెలపడం జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.